పక్క బాగుంది, ఏదో పక్కలేంగా ఏమవుతుందా కనిపినలా. ఈరోజు ఉదయగిరి సబ్ ట్రెజరీ ఆఫీస్లో రైడ్ చేయడం జరిగిందండి. మా యొక్క కంప్లైంట్ యొక్క బిల్ ప్రాసెస్ చేయడానికి సబ్ ట్రెజరీ ఆఫీస్ ఉదయగిరి వాళ్ళు ఎస్టీఓ గారు 40,000 లంచం అడిగిండగా అతను ఆమె సూచనల మేరకు ఒక అనాథరైజ్డ్ ఇక్కడ పనిచేస్తున్న పవన్ అనే అతనికి ఇవ్వమన్నారు. కంప్లైంట్ ఆ విధంగా ఇవ్వడం మూలాన మేము వచ్చి అతన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందండి. అట్ ద సేమ్ టైం ఎస్టీఓ గారిని కూడా కస్టడీలోకి తీసుకోవడం జరిగిందండి. ఇంకా ఇది ఇన్వెస్టిగేషన్లో జరుగుతుంది. ఫైల్స్ అవన్నీ కూడా చెక్ చేస్తున్నాం. 440446-184 ఈ 2 నంబర్లకి వాళ్ళు కాల్ చేసి వాళ్ళ యొక్క ఫిర్యాదులు మాకు తెలియపరచవచ్చు. నా పేరు లోక్సాని వెంగయ్య సార్, వింజమూరు సార్ మా సొంతూరు. నేను ఉరుకుంటపాడు మండలంలో బోయమారులో పనిచేస్తున్నాను సార్, ఇంగ్లీష్ టీచర్గా. గతంలో ప్రీవియస్ పీరియడ్ అరియర్స్ 9 లక్షలు పెండింగ్ బిల్లు ఉంటే ఎంఈ ఆఫీస్ నుంచి బిల్లుని సబ్మిట్ చేశారు ట్రెజరీ ఆఫీస్కి. అక్కడికి వెళ్ళి చేసుకోమని చెప్పి ఎంఈ గారు చెప్పారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఒకసారి నేను ఇక్కడికి రావడం జరిగింది సార్. సీనియర్ గారిని నేను సంప్రదించడం జరిగింది. సార్ నాకు పెండింగ్ బిల్లు 9 లక్షలు ఉంది సార్, దాన్ని ఎట్లా చేయాలి సార్ అంటే ఓకే తంబేశారు ఎంఏ గారు వచ్చింది. కానీ దాన్ని చేయాలంటే మేడం గారు 10% అడిగారు. నేను ఏదో 2-3 సార్లు 2 టైమ్స్ వచ్చినావు కాబట్టి ఏదో తెలిసినోడు పేదవాడు అని ఒక 5% చేస్తున్నాను అన్నాడు. 5% అంటే ఎంత సార్ అండి కాల్కులేట్ చేసి కొట్టారు. 3 నెంబర్స్ నాకు వచ్చాను మేము. వాళ్ళ ముందు నా ముందు కూడా కాలేజ్ కొట్టేసి 46,000 వచ్చేసింది. మీకు నేను ఎట్ట కూడా మేడం కూడా చెప్తాను, బిల్లు పాస్ చేపిస్తాము అని చెప్పి అన్నారు సార్. శ్రీహరి బొమ్మతట్టు శ్రీహరి. ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను సార్. మళ్ళీ మేడం గారికి ఒకసారి వచ్చి కలిస్తే నిన్న మేడం గారు ఇట్లా శ్రీహరి సార్ చెప్పాడు 45,000 చెప్పాడు మేడం. 45,000 అయితే నేను ఇవ్వలేను సార్, కొంచెం తగ్గిమని చెబితే ఒక 40,000 అయినా ఇవ్వంటే ఎంత కూడా చెప్తాను మేడం గారికి అన్నారు. నేను 40,000 చిన్నగా పోజ్ చేసుకొని తెచ్చుకున్నాను సార్. తెచ్చుకొని ఇప్పుడు మళ్ళీ వచ్చి కలిశాను మేడం. అంటే డబ్బులు తెచ్చావంటే తెచ్చాను మేడం అన్నాను. ఎంత తెచ్చావంటే 40,000 తెచ్చాను అని చెప్పాను. ఆ 40,000 తీసుకుంటారు మేడం మరి అంటే సరేలే ఇప్పుడు ఆలోచించి 2 నిమిషాలు ఉన్నాను. కావాలంటే మీరు ఎంచుకోండి మేడం అంటే నేను ఎందుకు ఎంచుకోను తెచ్చుకుంటారులే అని చెప్పింది. పవన్ అని ఒక అతన్ని మమ్మల్ని పిలిచారు. పిలిచి వాళ్ళ కిందికి పోయి తీసుకున్నాను చెప్తే అతనికి డబ్బులు ఇచ్చాను సార్. ఏసీ పోలు వచ్చి పట్టుకున్నాను సార్ 2 ఏళ్ళు. Madhavaya RR Home Depot. Lovely looks, elegant style, awesome range, beautiful collections, colorful designs, ultimate selection, stunning beauty. Madhavaya RR Home Depot, Bank Colony, Sriharinagar, TDP Office ఎదురుగా నెల్లూరు. ఇది బ్రాండ్ ప్రమోషన్ కాదు, బాండింగ్ రిలేషన్.